శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం 12వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖ దుఃఖములు రెండును కలసనిదియు నగు 3 విధములైన కర్మలను కర్మ ఫలత్యాగము చేయని వారలకు మరణానంతరము కలుగుచున్నది. కర్మ ఫలత్యాగము చేసిన వారి కన్నను అవి ఎన్నటికి కలుగనేరవు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. కర్మ బంధమును కలుగజేయునని, జన్మకు హేతువగునని, కావున చేయరాదని చెప్పువారికి భగవానుడి శ్లోకమున సరి అయిన సమాధానము సంగిది. కర్మ ఎవరికి బంధమును కలిగించును? అందరికీ కాదు, ఫలాపేక్షతో చేయువారికి, సంగముతోను అభిమానముతోను కర్తృత్వ బుద్ధితోను ఆచరించు వారికి మాత్రమే కర్మ బంధకరముగా పరిణమించును గాని అసంగముగా నిష్కామముగా ఫలాపేక్షారహితముగా ఆచరించు వారికి కాదు. ఆ విషయమే ఈ శ్లోకమందు స్పష్టముగా చెప్పబడినది. స్వర్గాది సుఖరూప ఇష్ట ఫలము గాని, నరక నీచ జన్మాది దుఃఖరూప అనిష్ట ఫలము గాని, మానవ జన్మయను సుఖ దుఃఖ మిశ్రములు గాని ఫలాపేక్షతో కర్మలను చేయువారికి కలుగును గాని ఫలములను వదిలిన వారికి కాదు. నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్పుట వలన ఏ కాలమందును వారికి బంధము కలుగదని భావము తెలియబడుతున్నది. యాలయనగా కర్మ ఫలములను త్యజించు వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే కలుగును, జన్మరాహిత్యమే సిద్ధించును. వారికి లోకాదుల జన్మాదుల ప్రసక్తి ఏ ఉండదు. సంసార చక్ర పరిభ్రమమంతయు ఫలాపేక్షతో కర్మలను చేయువారికి ఎగును. దీనిని బట్టి ఫలాపేక్షారహితమగు నిష్కామమగు కర్మ ఎంతటి మహిమతో కూడుకొని ఉన్నదో భగవానులకు దాని ఎడల ఎంతటి ప్రీతియో స్పష్టమగుతున్నది. కర్మఫల ఎన్ని విధములు, అవి ఏవి అన్నప్పుడు 3 విధములు ఉన్నది కర్మములు. ఇష్టమైనది సుఖకరమైన స్వర్గాదులు, అయిష్టమైనది దుఃఖకరమగు నరక నీచ జన్మాదులు, ఇష్టానిష్ట మిశ్రమమైనది సుఖ దుఃఖములు, రెండునూ గల మానవ జన్మ. ఈ 3 ఫలములు ఎవరికి కలుగును అంటే కర్మ ఫలములను వదలక కర్మలను ఫలాశక్తితో చేయు వారికి కలుగును. ఎప్పుడు కలుగును అంటే మరణానంతరము ప్రేచ్ఛ కలుగును. ఈ కర్మ ఫలములు ఎవరికి కలుగవు అంటే కర్మ ఫలములు త్యజించి కర్మను ఆచరించు వారికి, అనగా నిష్కామ కర్మాచరణ పరులకు కలుగవు. వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే లభించును అని మనకు చాట తెలువవుతూ ఉన్నది ఈ యొక్క అధ్యాయమునందు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.